జమ్మూ కాశ్మీర్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ సొంత పార్టీలో ఏకీకగా మిగిలిపోయారు. ఆ పార్టీ నుంచి ఆజాద్ అనుచరులు అందరూ తిరిగి కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. మోడీకి సన్నిహితుడని ముద్రపడటంతోనే ఆజాద్ అనుచరులు కాంగ్రెస్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీని రద్దు చేసి రాజకీయ సన్యాసం తీసుకునే యోచనలో ఆజాద్ ఉన్నట్లు సమాచారం. 2022 ఆగస్టు 26న కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 26న సొంత రాజకీయ పార్టీని ప్రజాస్వామ్య ఆజాద్ పార్టీగా ప్రకటించారు. ఇక ఆ సమయంలో ఆయన అనుచరులు అందరూ కాంగ్రెస్ ను వీడి డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీలో చేరారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అయితే చెప్తారు. చెప్పండి వెంకట్. కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో ఒక రికగ్నైజ్డ్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ ఆయన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ పేరుతో ఆయన ఒక పార్టీని రన్ చేస్తూ ఉన్నారు. సో ఆయన ఇప్పుడు ఏకాకయ్యారన్న ఫీలింగ్ అయితే స్పష్టంగా కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఆయన అనుచరులు మొత్తం కూడా మళ్ళా కాంగ్రెస్ కూటికి వెళ్ళారు. ఎవరైతే జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆజాద్ 2022 సెప్టెంబర్ 26న కొత్త పార్టీ పెట్టుకున్నారు. అంటే అంతకు ముందు రిజైన్ చేశారు. ఆయన 2021 వరకు రాజ్యసభ మెంబర్ గా కొనసాగారు. కాంగ్రెస్ రాజ్యసభ మెంబర్ గా జమ్మూ కాశ్మీర్ నుంచి కొనసాగారు. ఆ తర్వాత రిజైన్ చేసి కొన్ని కారణాల వల్ల ఆయన పార్టీ పెట్టుకోవడం జరిగింది. బట్ అప్పటి నుంచి అంటే 2022 సెప్టెంబర్ అంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 4 సంవత్సరాలు వేసుకున్నారు. 4 సంవత్సరాలుగా ఆయన 3.5 సంవత్సరాలకు పార్టీని లీడ్ చేస్తున్నారు. కానీ ఆయన మోదీకి సన్నిహితంగా ఉంటున్నారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అపోజ్ చేస్తుందో నరేంద్ర మోదీని, ఆయనకి సన్నిహితంగా అనుకూలంగా ఉంటున్నారు. సో ఇటువంటి పరిస్థితులు మేము భరించలేమంటూ ఆ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎక్కువ ఉన్నటువంటి ఆజాద్ పార్టీ పెట్టడంతో ఆ కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాయి, ఆయన పార్టీలో జాయిన్ అయిపోయాయి. సో ఇప్పుడు అదే వ్యక్తి మోదీకి అనుకూలంగా ఉన్నారంటూ ఎవరైతే కాంగ్రెస్ ని వెళ్ళిపోయారో తిరిగి ఆ మోదీ మన ఆజాద్ పెట్టినట్టు పార్టీ నుంచి తిరిగి కాంగ్రెస్ కి వెళ్ళేటువంటి యోచన చేస్తున్నారు. కొంతమంది వెళ్ళిపోయారు కూడా. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన సింగిల్ గా మిగిలిపోయాడు అనే వాదనలు అయితే జమ్మూ కాశ్మీర్ రాజకీయాలు అనిపిస్తుంది. కానీ గులాం నబీ ఆజాద్ చాలా కాంగ్రెస్ కి చాలా స్టాల్వర్ట్ లీడర్ గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అంటే 2021 వరకు కూడా. ఎందుకంటే ఆయన చాలా కాలంగా దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. పలు కేంద్ర శాఖలను కేంద్ర మంత్రిగా పలు దఫాలు పనిచేశారు. జమ్మూ కాశ్మీర్ కి కాకుండా దేశవ్యాప్తంగా కూడా కొంత ప్రభావం చూపించినటువంటి వ్యక్తి గులాం నబీ ఆజాద్. అటువంటి వ్యక్తి 2021 తర్వాత రిజైన్ చేయడం వల్ల కొత్తగా 2022లో పార్టీ పెట్టుకోవడం, అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు ఏవైతే ఉన్నాయో అంటే కాంగ్రెస్ కి పెద్దగా ఉన్నటువంటి ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు మొత్తం కూడా ఈయన వైపుకి రావడం, కాంగ్రెస్ అన్యాయం వైపు మాట చెప్పాలంటే ఆయన వెళ్లిపోవడంతో కాంగ్రెస్ కి జమ్మూ కాశ్మీర్ లో పెద్ద బేస్ లేకుండా పోయింది. వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీని అంటే అక్కడి నుంచి ఎవరైతే ఆయన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరుతున్నారో వారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతున్నారు. దానికి కారణం కేవలం మోదీతో ఎన్నుకున్నటువంటి సాన్నిహిత సంబంధాలకు కారణం అని చెప్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో గులాం నబీ ఆజాద్ తను పెట్టినటువంటి పార్టీని అంటే ఒంటరి అయిన తర్వాత ఒక్కడే ముందుకెళ్ళిన పరిస్థితి. ఎందుకంటే పొలిటికల్ స్పెక్ట్రమ్ అనేది అంత ఈజీ కాదు. చాలా క్యాడర్ ఉండాలి, నేతలు ఉండాలి, బలం ఉన్నటువంటి నేతలు ఉంటే తప్పించి జనంలోకి తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. సో అటువంటి దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వారే బయటకు వెళ్ళిపోవడంతో ఇప్పుడు ఎలా రన్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, కార్యకర్తలు నేతలు లేకుండా దాన్ని ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. జమ్మూ కాశ్మీర్ లాంటి టిపికల్ స్టేట్ లో రాజకీయ చట్టాన్ని తిప్పాలి అంటే ఖచ్చితంగా సపోర్ట్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ వారందరూ కాంగ్రెస్ కి తిరిగి వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఏకాగ్గా మిగిలిపోయాడు. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన పెట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ, దాన్ని రద్దు చేసే యోచన కూడా ఉన్నట్టుగా ఉంది. అంటే రద్దు చేసి రాజకీయ సన్యాసం తీసుకునేందుకు కూడా సిద్ధపడుతున్నారనే వాదనలు అయితే అక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి విశ్లేషకుల అభిప్రాయంగా బయటకు వస్తూ ఉంది. సో ఏదైనా ఒక జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో ఇది ఒక కీలక పరిణామంగా చూసుకోవాలి. ఒక టాలెస్ట్ లీడర్, ఒక అతను బాగా దేశంలో ప్రభావంతో చూపించిన వ్యక్తి ఒక పార్టీలో దశాబ్దాల పాటు కొనసాగిన తర్వాత దాన్ని రిజైన్ చేసి ఒక పార్టీ పెట్టుకుని కొంత క్యాడర్ ని నేతలను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆయన తీరుని వ్యతిరేకించి చేరిన శ్రేణులు మొత్తం కూడా బయటకు వెళ్ళిపోవటం, ఈయన ఒక్కడే ఒంటరి అయిపోవటం, తిరిగి ఇప్పుడు ఆ పార్టీని పెట్టిన పార్టీని రద్దు చేసుకోవాలని యోచన చేయడం, లేదంటే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు ఆలోచన చేయడం అనేది ఆసక్తికరంగా మారింది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్ ఫర్ ద అప్డేట్.